హాయ్ అండి. ఈరోజు బీనీస్‌కాయ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామండి. అందుకు కావాల్సిన బీనీస్‌కాయలని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్‌ని కూడా పచ్చివాసన పోయేలాగా కాసేపు వేగనిచ్చుకున్న తర్వాత అందులో పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు ఆగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న బీనీస్కాయ పీసెస్ని కూడా కర్రీలో యాడ్ చేయాలండి. యాడ్ చేసి కాసేపు కలుపుకొని మగ్గించుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజ్ టమాటా పీసెస్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. కర్రీ కాబట్టి టమాటా పీసెస్ యాడ్ చేసుకుంటున్నా అండి. టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫాస్ట్గా ఉడకడానికి కాస్తంత సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతుందండి. అందుకే సాల్ట్ వేసి ఉడికించుకున్నా అండి. కాసేపు ఆగి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగ్గట్టు కారం ముందుగా వేసుకున్నా కదండి సాల్ట్, అందుకే ఇప్పుడు వేయలేదు. లాస్ట్కి చూసి టేస్ట్ చూసి వేసుకుందామని ఊరుకున్నా అండి. అందులో కాస్తంత గరం మసాలా కూడా వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకొని కాసేపు మూత పెట్టి కూడా ఒక 10 మినిట్స్ ఆగి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, సిమ్లో 5 మినిట్స్ ఆగి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బీనీస్కాయ కర్రీ రెడీ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచింగ్ ఫుల్ వీడియో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి. థ్యాంక్ యూ. బాయ్.